నమస్తే టీఎస్పీ డి న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు. గుమ్మడిదల మున్సిపల్ పరిధి దోమడుగు మున్సిపల్ వార్డు సమీపంలో నల్లకుంట చెరువు బొంతపల్లి ఎట్రోడ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ ద్వారా కెమికల్ నీటితో చెరువు నిండడం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. అనేక జబ్బులు, రోగాలు, మరెన్నో రకాల ఇబ్బందులు పడుతున్న దోమడు గ్రామస్తులు ఎంఆర్ఓకు, మున్సిపల్ కమిషనర్కు, పోలీస్ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బాలరెడ్డి, మంగయ్య, బాలగౌడ్, రాజు, యాదగిరి, మైపాల్ రెడ్డి మరెంతో మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కుంటపై త్వరగా చర్యలు తీసుకొని ఆపేయాలంటూ మరెన్నో విషయాలను మాట్లాడారు. అందరికీ నమస్కారం. మరి ఎట్రోడ్రగ్స్ బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ అని మన ఉన్నది బొంతపల్లిలో, అది యూనిట్ 1. దాని ద్వారా మాకు మొత్తం దోమడుకు ఒక నల్లగుంట చెరువు అని ఉంది. దాని ద్వారా మొత్తం వ్యర్థ జలాలు వచ్చి ఊరు నాశనం చేస్తుంది. దానిపైన మేము చర్యలు, కోర్టు కేసులు అన్నీ చేస్తున్నాము. మరి అయినా సరే సుందరీకరణ చేస్తామని వచ్చారు. సుందరీకరణ చేయొద్దు, ఆపాలని మళ్ళీ ఎంఆర్ఓ గారికి కానీ, మన కమిషనర్కి కానీ, ఈ పోలీసు వాళ్ళకి కానీ వీళ్ళకు మేము లెటర్లు ఇస్తున్నాము. అయినా సరే వెంటనే ఆపాలి. ఫస్ట్ ఏంటంటే దాని కుంట ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది, దాన్ని సర్వే చేసిన తర్వాత చూడాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మనం చెట్లు పెడుతున్నాము. మరి ఆ కుంటకు సంబంధించిన ఎన్నో చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను తొలగించడం జరుగుతుంది. మరి దీనిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. చెట్లు మనం పెట్టాలని అంటారు ప్రభుత్వమే, మరి చెట్లను ఉన్న చెట్టు కట్టపుట్ట చెట్లు ఎన్నో ఉన్నాయి, ఆ చెట్లను కూడా తొలగిస్తున్నారు. అవి కూడా నిలిపివేయాలి. ఫస్ట్ సర్వే చేయాలి. వెంబడే కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి. పోయిన కింద ఉన్న నష్టపరిహారం ఎంతమంది అయితే రైతులు మా గ్రామానికి గ్రామం మొత్తం వస్తుంది. చెరువు కిందనే కాదు, గ్రామం మొత్తం వస్తుంది. గ్రామానికి మొత్తం నష్టపరిహారం చెల్లించాలి అని కోరుకుంటున్నాను. దోమడుగులోని బొంతపల్లి ఎట్రోడ్రగ్స్ యూనిట్ 1 నల్లగుంట చెరువు, దానిపైన ఒక 40 ఎకరాల భూమి, ఎయిర్పోర్ట్ భూమిని అంతా కలుషితం చేసి, నల్లగుంటను కూడా కలుషితం చేసి, దాని తర్వాత రాజనాల చెరువు, రాయన్ చెరువు వరకు కూడా కలుషితం చేసి 12 ఏళ్ళ నుంచి మేము అప్పుడు 12 ఏళ్ళప్పుడు మనం కొట్లాడి హ్యూమన్ రైట్స్లో వాళ్ళ లెటర్ తెచ్చి వాటర్ ఎత్తాడు. ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు, చైర్మన్ వీళ్ళంతా కడుపుల విషం ఉండగా వీళ్ళంతా పౌడర్ రుపుతారట. కెమికల్ కుట్లుంటే వీళ్ళు ఏం సుందరీకరణ చేస్తారు? సిగ్గుశరం ఉన్న ఒకటి ఎవడైనా చెప్తాడా చెప్పేసి మాట? కుంటంతా కెమికల్ వాటరు. వీళ్ళంటే ఆ కట్ట మీద ఏదో పోసి ఆ ఉన్న చెట్లు వీకేస్తారు. మరి ఇక్కడ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం, మీ పరిధిలో ఏదైనా ఉంటే దాన్ని ఆపండి. మేము ఆల్రెడీ హైకోర్టులో వేసినాం, ఎన్నింటిలో సుమోటోగా తీసుకుంటారు. మా మీద ఎంఆర్ఓ గారు కేసు పెడితే కూడా దాన్ని కూడా తీసేసుకున్నాము. వీళ్ళు ఆ కంపెనీ తొత్తులుగానే ఉంటున్నారు తప్పితే ఒక రాజకీయ నాయకుడు ఒక కుంట మొత్తం ఖరాబ్ అయితే క్వశ్చన్ చేయని వాళ్ళు వీళ్ళు రాజకీయంగా మనల్ని, ఈ చైర్మన్ వీళ్ళంతా కౌన్సిలర్లు అంతా ప్రజల కోసం ఏమైనా పనిచేస్తారా? మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎంత బేకారుగా ఉన్నారంటే అంత బేకారుగా ఉన్నారు. ఏమయ్యా మీరు ఇట్లా అంటే మేము చేస్తాం, పో ఏం చేసుకుంటామో చేసుకో అంటే గెలవగానే అంత బల్బు వస్తుందా వీళ్ళకు? కన్ను కనిపించా? విషంతో చచ్చిపోయి తాగే నీళ్ళు లేవు, ఆ ఫిల్టర్ అయ్యి మళ్ళీ తాగుతుంటే
క్యాన్సరు రకరకాల రోగం పిల్లలకు అబార్షన్లు అవుతున్నాయి. ఇంత కెమికల్ వచ్చి ఇంత ప్రజలను చంపుతుంటే కూడా ముఖ్యమంత్రికి ఇచ్చినాము, మేము లేనే లేదు. ప్రతి వాళ్ళకు ఇస్తే కూడా ఇంతవరకు ఒక్కటి చర్యలు లేవు. ఆ కంపెనీకి తొత్తులుగా మారి వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమైతే లేదు. ఇప్పటికి కూడా ఉన్న చెట్లను చేసి కెమికల్ తీయాలంట, మొత్తము దాన్ని సుందరీకరణ చేస్తారట. మరి ఏం సుందరీకరణ చేస్తారో ఏం లెక్కనో, ప్రజల్ని ఏం చేస్తారో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పేదాకా ఇంటట్లేదు.